ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేష్ యాదవ్. ఈరోజు అయితే నేను ఈవినింగ్ ఎగ్ బోండా చేస్తున్నా. అందుకోసం ఒక 6 ఎగ్స్ ఉడకబెట్టి ఇలా పక్కన పెట్టుకున్నాను. వీటి పొట్టు తీయాలి. ఇప్పుడు పక్కన పెట్టి పిండి కలుపుకుంటాను. ఆశీర్వాద్ బేసన్ ఈ పిండి వాడతానండి. ఇది చాలా బాగా హోటల్లో మనం కొంటే ఎలా ఉంటుందో అలానే వస్తుంది. మనం ఆడించిన పిండి కన్నా మన షాప్లో నార్మల్ కిరాణా షాప్స్ ఉంటాయి కదా, అందులో కొన్న దానికన్నా ఈ పిండితో చేస్తే మాత్రం అంటే కొంచెం రాని వాళ్ళకు కూడా మంచి క్రిస్పీగా ఈ పిండి చాలా బాగుంటుంది. ఇది మాత్రం నేను జెప్టోలో తీసుకుంటాను. మీరు కూడా ఎవరైనా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పిండి కలుపుకుంటాను. ఒక కప్పు పిండి తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మా పాప నేను ఇద్దరమే ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి ఒక కప్ అయితే సరిపోతుంది. ఒక 3-6 ఎగ్స్కి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటాను. ఇందులో కొంచెం కారం వేసుకోవాలి, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. లేదంటే వేసుకోకుండా పర్లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. లాస్ట్కి సోడా వేయాలి. తినే సోడా, ఒక చిటికెడు సోడా ఇప్పుడు వేసి దీన్ని మొత్తం చూడండి, పిండి మొత్తం కలుపుకున్నాను. అలాగే ఎగ్స్ పొట్టు కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే పిండి అయితే ఒక 5-10 మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి. దానివల్ల మంచిగా వస్తాయి. తర్వాత నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కడాయి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడవుతుంది, అంతలోపు ఈ పిండి కూడా నానిపోతుంది. ఇట్లా ఎగ్గును మొత్తం పిండిలో ముంచి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే వేసుకోవాలి. చూడండి, నేనైతే ఆయిల్లో అన్నీ ఎగ్స్ వేసాను. వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించాలి. లేదంటే మనం ఒక్క గుడ్డ వేసినప్పుడు ఏమైతే పగిలి మొత్తం పేలుతుంది. కొన్ని ఇట్లా ఎగ్ అనేది ఆయిల్లో ఇదయ్యి, అందుకే హాఫ్ కట్ చేసి వేసుకోవచ్చు. కొంచెం ముందు వేసిన అలవాటు కానీ ముందు చేసిన అలవాటు ఉంటే ఇట్లా ఒక్కటి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూత పెట్టుకోవడం మంచిది ఎంతకైనా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుకోవాలి. చూసారా, ఒక పక్క మొత్తం మంచిగా వేగిపోయింది. తర్వాత ఇట్లా ఉల్టా వేసుకోవాలి. జమ్మి ఎగ్ బోండా రెడీ. ఇలా ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. మా పిల్లలకైతే ఆలు బోండా, బజ్జీ, మిరపకాయ బజ్జీ కన్నా ఈ ఎగ్ బోండా అంటే చాలా ఇష్టం. నాకు మాత్రం మిర్చి అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇలా ఇంట్లోనే వంటలు చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. One, 2, 3, 4, 5, 6 eggs. 6 ఎగ్ బోండాలు మంచిగా తినాలి. ఎంజాయ్ చేయాలి. మనకు నచ్చిన ఫుడ్ వండుకోవాలి. సూపర్. అలాగే ఆనియన్స్ ఇందులో కట్ చేసి ఇప్పుడు వేడి ఉన్నాయి.
ఇప్పుడే తీసాను కదా స్టవ్ కడాయిలో నుంచి. ఇంకా షేప్ అంత కరెక్ట్గా రాకపోయినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా కట్ చేసి ఈ ధనియాల పొడి, కొంచెం లైట్గా కారం, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక ఎగ్ కట్ చేస్తా. ఎగ్ బోండా మాత్రం సూపర్ వచ్చిందండి. ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగొస్తాయి. ఓకే, బాయ్.